ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావాలు చెల్లునుగాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా నూతన మాసం అనగా 10వ మాసం మొదటి దినములో రీతిగా ప్రభువును స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. బట్టి ఆయన నామానికి స్తుతి మహిమ ఘనతలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ నూతన మాసంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ దినము కూడా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని నామాన్ని గణపరుద్దాం, వాక్యాన్ని ధ్యానం చేసి దైవాశీర్వాదాలు పొందుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదండి, చాలా సంతోషం. తెరచి చూడండి. లేని పక్షాన చదివిన మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుగోసులకు మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనంలో నుండి ఒక మాట, 28వ వచనంలో నుండి ఒక మాట నేను చదువుతూ ఉన్నాను, గమనించాలని మనం చేస్తున్నాను. ఈ బిడ్డను దయచేయమని మనవి చేసి తిని, తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు, మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కృపనిచ్చి నూతన మాసము అనగా 10వ మాసము ప్రారంభ దినములో వేపునే లేవడానికి, నిన్ను స్తుతించడానికి కృపనిచ్చని స్తోత్రాలు. గత 9 నెలలు మీ అమూల్యమైన రెక్కలు దాచినందుకు వందనాలు. ఈ కృప, నీ కాపు సన్నిధి మాతో ఉంచుమని బలపరిచి స్థిరపరచండి. ఈ కార్యక్రమాన్ని మరింతగా నీ నామ మహిమాతో నడిపించి మీరు మాత్రమే ఘనత పొందండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరి నూతన మాసములో మరొకసారి శ్రేష్టమైన దేవుని నామములు మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ చదవబడినటువంటి మాటను మనం గమనించినప్పుడు మనందరికీ బాగా అలవాటైన మాట. కారణం ప్రవక్త అయినటువంటి సమూయేలు తన జీవిత ప్రారంభ దశ, తన తల్లి అయినటువంటి హన్నా చేసినటువంటి ఉపవాస ప్రార్థన అనొచ్చు, లేక కన్నీటి ప్రార్థన, తను గుండె లోతుల నుంచి వచ్చినటువంటి ప్రార్థనకు ఓ శ్రేష్టమైన జవాబును పొందుకున్నదామే. ఆ పొందుకున్నటువంటి బహుమానాన్ని మరలా పట్టుకుని వచ్చి దేవుని సముఖంలో ప్రతిష్ఠించి కృతజ్ఞతలు చెల్లించినటువంటి ఆ సంఘటన ఈ వాక్య భాగం మనం చూస్తున్నాం. చూడండి, తండ్రి అయిన దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుణ్ణి మిషనరీ హతసాక్షి లోకంలోనికి పంపించేశాడు. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనందరిలో ఎవరికైనా సరే 2 బిడ్డలు ఉంటే వారిలో ఒకరిని దేవుని సేవకు లేక పరిచర్యకు పంపడం అనేది, ఇచ్చడం అనేది బహు ఆధిక్యత కదా. తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు బహు ప్రియుడు. ఏమండి, తండ్రి తన యొక్క అనుదిన ఆహ్లాదమైన కుమారుని మనుష్య కుమారుల నిమిత్తమై, వారి పాపముల నిమిత్తమై ఆయన త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకము నశించిపోకూడదనేటువంటి ఉద్దేశంతో తన ఆహ్లాదకరమైన ప్రియకుమారుడైన క్రీస్తును త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. వాస్తవానికి తండ్రి అయిన దేవునికి తన కుమారుడి కంటే ఇంపని మరొకటి లేదు. అయినా కూడా ఆయనను త్యాగం చేశాడు తండ్రి అయిన దేవుడు. మన తోటి మనుష్యులను రక్షించేటువంటి మనము అంతకంటే తక్కువ ఏమైనా చేయగలమా? అసలు ఆ రక్షణ అనుభవంలో నడిపించడానికి మనం చేయాల్సినటువంటి ఆ పాత్ర ఏంటి అనేది కూడా ఆలోచించాలి నూతన మాసం. చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనందరికి బాగా తెలిసిన పేర్లు అబ్రహాము, శారా. వృద్ధాప్య దశలో పండు ముసలితనము ఆ వయసులో దేవుడు సంతానాన్ని కలిగి ఇస్సాకుని ఇచ్చాడు. నవ్వు అని అర్థం. ఆ ఇస్సాకు వారికి అనుదిన ఆనందమే ఉన్నారు. దేవుడు వారి యొక్క ఏకైక సంతోషాన్ని, ఆనందాన్ని బలిగా అర్పించడం అన్నప్పుడు సహితము అబ్రహాము ఈ మాత్రం కూడా సంకోచించలేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే అతడు తన కుమారుని కంటే కూడా దేవుని అత్యధికంగా ప్రేమించాడు కనుక దేవుడు అడగగానే బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. దాని కొరకు అబ్రహాము ఒక గొప్ప ప్రతిఫలం పొందాడు. శుద్ధీకరించబడిన తన నవ్వును మరలా తిరిగి పొందుతున్నాడు.
అందుకనే మత్తయి సువార్త అంటారు కదా, సువార్త నిమిత్తము దేనినైనాను విడిచిపెట్టేవారు తిరిగి నూరంతలుగా దానిని సంపాదించుకుంటారు లేక పొందుకుంటారని. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు నడిపించేటప్పుడు యెహోషువతో యెహోవా దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రతి తొలుచూలు పిల్ల నాకు ప్రతిష్ఠితము అన్నాడు. ప్రారంభము లేక ప్రథమ ఫలం అనేది నాది అన్నాడు ఆయన. ఉదయకాల సమయంలో గమనించాలి, అలా దేవునికి ఎంతమంది సమర్పించగలుగుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు అడిగేటప్పుడు చెప్పే ప్రశ్న లేక చెప్పే సమాధానం ఏంటంటే, దేవుని పిలుపు లేకుండా మా కుమారుని కానీ కుమార్తెని కానీ మేము ఎలా దేవుని సేవకు పంపించాలండి అని. అయితే అది వాస్తవమే. అయితే నీ కుమారుని డాక్టర్ చెయ్యి, నీ కుమార్తెని డాక్టర్ని చెయ్యి, ఇంజనీర్ని చెయ్యి, ఇలాంటి దర్శనం ఏమైనా లేక స్వరం ఏమైనా మనకు వినబడిందా, వచ్చిందా? మరి మనం ఎందుకు చేస్తున్నాం కదా? ఆలోచన చేయాలి. దేవుని కొరకు, ఆయన రాజ్య నిమిత్తము కొరకు పంపడం ఎందుకు పక్షపాతం? లోక సంబంధమైనటువంటి చదువులు, డాక్టర్స్, ఇంజనీర్స్, పోలీస్ ఆఫీసర్స్, టీచర్స్ ఇలాంటి ఆలోచన చేయడానికి, త్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుని సేవకు మాత్రం పిలుపు కావాలి అనేటువంటి ప్రశ్న అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఉదయకాల సమయంలో గమనించండి, సంఘ చరిత్రలు ఇంతవరకు మిషనరీలు కానీ బోధకులు కానీ చాలినంత మంది ఉన్నారు అనేటువంటి సమయం ఇంకా రాలేదు. ఇంకా కోత విస్తారంగా ఉంది, వచ్చేరో తక్కువగానే ఉన్నారు. తెలివైన వాడు బాగా సంపాదిస్తున్నాడు, బిడ్డలు దేవునికి ఇస్తే ఒక ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, హన్న అడిగింది దేవుని, అయ్యా నాకు మగబిడ్డ దయచేయాలి. దయచేసేవాడు బ్రతికినంత కాలం చచ్చిపోయే వరకు నీతోనే ఉంటాడు, నీ పరిచయం. ఎంత గొప్ప త్యాగమా తల్లిది. ఈరోజు ఉదయకాల సమయంలో నూతన మాసములు 10వ మాసం మొదటి దినాన దేవుని వాడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం తీసుకున్న నూతన మాసంలో దేవుని పరిచర్య కొరకు మన వంతు సహకారం, మన పాత్ర ఏంటి ఆ మిషనరీ పరిచర్యలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి ఒక కుమారుడు, ప్రియమైన కుమారుడు, ఆహ్లాదమైన కుమారుడు, శ్రేష్టమైన కుమారుడు. అలాంటి కుమారుని నా పాపం నిమిత్తమై దేవుడు త్యాగం చేసి మనందరికీ రక్షణ కనుక ఉదయకాల సమయంలో మనం ఒక గొప్ప ఆలోచన తీర్మానంతో నూతన మాసమును ముందు కొనసాగిపోదాం. దేవుని మాటలు మన కొరకు దీవించును గాక. మనలోంచి కలుసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. తిరిగి మనకు నూతన మాసములో మొదటి దినమున శ్రేష్ఠుని మాట వినిపింపజేసాను. ఆయన ప్రతి కుటుంబం నుండి కూడా నీ పరిచర్యకు ఒకటి రావాలి, నీ రాజ్య విస్తరణలో వారి పాలెబోసులు కావాలని శ్రేష్ఠమైన మాట అన్న జీవితం ద్వారా, సమయాలు జీవితం ద్వారా మాకు వివరించగలుగుతున్నారు. అలాంటి ఆలోచనతో ఒక తీర్మానం కొరకు మేము వేచి చూస్తున్న సన్నిధిలో ప్రార్థించి పొందుకుని అటు దిశగా నడవడంతో మనం గ్రహిస్తామని ఈ కార్యక్రమాన్ని వేచిస్తుండగా మరింతగా వారిని బలపరిచి స్థిరపరిచి యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.